మన దేశానికి వెన్నెముక రైతు అని నేను కాదు చెప్పింది, గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మన దేశానికి రైతు వెన్నెముక. ఎన్నో రకాలుగా పంటలు పండిస్తున్నాడు రైతు. అమ్మ కడుపులో నుంచి ఎంత స్వచ్ఛంగా బిడ్డ బయటకు వస్తుందో, భూమిలో నుంచి పంట కూడా రైతు అలాగే బయటికి తీస్తున్నాడు. రకరకాల పంటలు తీస్తున్నాడు కల్తీ లేకుండా. కానీ కొందరు నికృష్టులు ఏం చేస్తున్నారు, నీతులు ఏం చేస్తున్నారు, కల్తీగా తయారు చేసి వాళ్ళు పండించిన పంటలలో కలిపి జనాలకు అమ్ముతున్నారు. రకరకాల రోగాలకు దారి తీస్తున్నారు. మనము రోగాలతో బతుకుతున్నాము. ముందు తరాల వారు ఏమైపోవాలి? వాళ్ళకొద్దా జీవితాలు? వాళ్ళు బ్రతకద్దా? వాళ్ళు ఏం తిని బ్రతకాలి? కనీసం మన వయసు వరకైనా బ్రతకాలి కదా. మన పిల్లలు వాళ్ళను కూడా ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఎంతో మంచిగా పండించే పంటలని నకిలీ తయారు చేసి బియ్యం కానీ, పప్పులు కానీ, నూనెలు కానీ రకరకాలుగా తయారు చేసి పాడు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదా? వాళ్ళకు శిక్షలు వేయట్లేదా? ఎందుకు జనాలతోని ఆడుకుంటున్నారు? రకరకాల రోగాలు వచ్చేలా ఎందుకు చేస్తున్నారు? చిన్న వయసు పిల్లల కాన్నుంచి పెద్ద వయసు ముసలి వాళ్ళ వరకు రోగాల బారిన పడుతున్నారు. ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల, కల్తీ వస్తువులు తినడం వల్ల ప్రతి ఒక్క దాంట్లో కల్తీగానే ఉంటుంది. ఎందుకు? ఇలాంటి వాళ్ళని శిక్షించండి. దయచేసి నా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కొంతమందికైనా సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. అలా తయారు చేసే వాళ్ళకి మన పిల్లలు కూడా బ్రతికుండాలి కదా. ముందు తరాల వాళ్ళ గురించి ఆలోచించండి. దయచేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్.